హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని వాసాలమడ అనే మారుమూల గ్రామంకి వచ్చాం. అక్కడ ఊరు ఎట్లుంది ఏం కదా మీకు చూపిస్తాను, పదండి. ఇది చూడండి, మొత్తం అడవే. నా వెనుక మొత్తం మారుమూల ప్రాంతం అన్నమాట. ఇదంతా అడవే. ఫ్రెండ్స్, మనము మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని మారుమూల గిరిజనపల్లికి వెళ్తున్నాం. రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేని వాసాల మాడ. కొత్తగా ఉంది కదా, నేను కూడా ఫస్ట్ సారి వెళ్తున్నా. వాసాల మాడ అని రోడ్డు లేని గిరిజనపల్లె, ఆదివాసీ గిరిజనపల్లె అన్నమాట. వెళ్దాం పదండి. ఈరోజు మనం తాండూరు మండలం వాసాలమడకు వచ్చాం. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 25 ఇండ్లు ఉన్నాయన్నా. ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ జీవన విధానం ఏంది మీకు చూపిస్తాను. ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? 25. రోడ్డు కూడా లేదు కదా? రోడ్డు లేదు. మరి వర్షాకాలం నడుచుకుంటాను, ఇక వెహికల్స్ రావు. ఇప్పుడు ఏమన్నా అయినా కూడా మాకు రానికి పోనీకి దారి లేదు. ఇప్పుడు ఏదైనా జరిగినా కూడా ఎమర్జెన్సీ ఉన్నా కూడా రానికి పోనీకి మాకు విలేజ్కి దారి లేదు. మా గ్రామానికి ఒకటి ఏంటంటే మాకు పిల్లలకు కూడా బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు మీరు లేదన్నా కూడా 1.5 కిలోమీటర్ల దాకా పోవాలి. ఇక్కడ నుంచి అంత దూరం పోయి వచ్చేసరికి చిన్న పిల్లగాళ్ళు ఎట్లా పోతారు, పోరు. మధ్యలో నుంచి ఇటే వస్తాను. మా ఊరి మంచినీళ్ళు ఇది ఒక్కటే బోరింగ్, అదొకటి ఖరాబ్ అయింది. అదొక బోరింగ్. హాస్పిటల్ పోవాలంటే బాగా కష్టం అవుతుంది. మిషన్ భద్రత అది కూడా వారానికి ఒకసారి వస్తుంది. ఏమైనా వస్తలేదు. ఊరు చూద్దాం సరే. వీళ్ళంతా వ్యవసాయం వెళ్ళిరా? అదే, ప్రతి ఇంటి ముందు మాత్రం పందిళ్ళు ఉన్నాయి మంచిగా. తడకలేదు, ఎవరు లేరుగా? ఎవరు లేరా? ఎందుకు మరి? అచ్చా, మొత్తం 25 ఇళ్ళు ఉంటాయా? 25. మీకు పంపు వస్తుందా? పంపు రాదు, అప్పుడప్పుడు వస్తాయి. వారానికి ఒకసారి వస్తుంది. పొద్దున వచ్చింది, వారానికి ఒకసారి పంపు. కట్టెలు మట్టితో ఇట్లా గోడలు నిర్మించుకుంటారు అన్నమాట. ఈ జల్లు రాదా? వర్షం వస్తే జల్లు రాదా? వస్తుంది, లోపల వస్తుంది. వర్షానికి ఇప్పుడు పెట్టినాయి పడిపోతుంది. పందిరు మాత్రం కొద్ది కిందికి ఉంది కానీ చల్లగా ఉంది. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లోపల కరెంట్ లేదా? నైట్ వేస్తారు కావచ్చు. సమ్మర్లో మాత్రం మంచిగా చల్లగా ఉంటుంది. ఇలా ఇక నీళ్ళ కోసం ఇట్లా ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. ప్లాస్టిక్ డ్రమ్ములు అంతే. పంపు వచ్చినప్పుడు నింపుకుంటారు. వారానికి ఒకసారి వస్తుందా? ఉన్నారు లోపల? ఇది ఇంకా ఇది బట్టలు ఇట్లా కర్రల మీద పెట్టుకుంటారు అనమాట పైన. ఈ వంట రూమా? ఇంకా వంట గింట సార్ అంటే ఎక్స్ట్రా కట్టిరు అన్నట్టు. ఏమన్నారుగా, ఇది గుడ్ల కోసం, గుడ్ల పందిరి.
దా. వీళ్ళు కూలి పనికి పోయిందా వీళ్ళు? కూలి పని కొడుతుంది అనుకుంటాను. పిల్లని తల్లి ప్రేమ చూసినా నా పిల్లల్ని కొడతావా అన్నట్టు. వీళ్ళు కూడా లేరు. సిట్టింగ్ ప్లేస్ బా సిట్ అవుట్ కూడా ఉన్నది ఇలా బాగుంది. ఇదేమో పెరడి గుడ్ల కోసం కొత్త గట్టిది ఇది. ఈ రాములకాయలు కదా అవి, చిన్న పుల్లగా ఉంటుంది, పులుసు మస్తు ఉంటుంది. పుల్లగా ఉంటుంది సార్. చిన్న టమాటా రాములకాయలు అంటది. దడి మొత్తం పాకింది. చిక్కుడు ఓకే మరి సార్. రైట్ రైట్ ఇది లైన్లు. శంకర్, ఇక్కడ పశువులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి తాగుతారు? గొడ్లు, ఆవులు, గొడ్లు. గొడ్లు కూడా ఉన్నాయి, మేకలు, గొడ్లు. బర్రెలు లేవు. అరటి చెట్లు. ఇది ఖజూరా కొబ్బరి? ఖర్జూర చెట్లు. బాగానే ఉంది. ఇంకా అవుతలేవు కదా. గుడ్లు రావచ్చు. ఇల్లు కదా, అట్లా ఎట్లా వస్తా. గిట్ల పరీక్ష ఉన్నది. లైట్ లేదా? ఉన్నది. ఇది అన్నమాట ఇలా జీవన విధానం. ఇక ఇది ఇదే బెడ్రూమ్. ఇదే గ్యాస్ పొయ్యి. ఇక్కడ వంట చేసుకుంటారు అన్నమాట. కట్టెల పొయ్యి. మన ఇల్లు. ఏం పేరు? భీమరావు. టేకం భీమరావు. టేకం భీమరావు. సోంబాయ్ భర్త పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు సార్ ఇక్కడ? 30 సంవత్సరాలు అయినా. 30 సంవత్సరాలు అయిందా? ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. ఇక్కడనే పుట్టిండు కానీ ఇక పెళ్లి అయి 30 సంవత్సరాలు అవుతాడు సార్. ఇందిరామ ఇల్లు వచ్చింది, పడ్డది, మళ్ళా మేము అందుకోదుగా కొత్తోడు వచ్చిందని. నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు. చేపలు కడుతున్నారు. ఏం చేపలమ్మా ఇది? ఏం చేపలు? ఏం చేపలు అంటది? కొడిపియాల? కొడుకు చేపలు. ఒర్రె పంట ఉంటుంది. పులుసేస్తావా, ఫ్రైయా? పులుసేనా? సూపర్ ఉంటుంది. ఈ వర్షాకాలం ఇప్పుడే దొరుకుతాయి. ముప్పై చోటు ఎంత పెద్ద, నేను ఫస్ట్ సారి చూస్తున్నా. ఎంత దొడ్డు ఉన్నది. బొప్పాయి చెట్టు. బాబా ఎంత దొడ్డు లావు ఉన్నది. ఇంత పెద్దవి ఉంటాయా బొప్పాయి?
నేను ఇప్పుడే చూస్తున్నా. అదే అంటున్నా. ఇది సీతాఫలాలు. ఇది పెరడా? పెరట్లో ఏమేమి వేసారు? చిక్కుడికాయ, చెట్లు మక్కలు వేసాడు. వర్షాకాలం ఏమో మక్క పంట, ఇప్పుడు ఏమో చెట్లు ఉంటాయి. వర్షాకాలం ఇట్లా వేసుకొని పట్టేప్పుడు ఇవే వాడుకుంటున్నారు. వర్షాకాలం బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అవును. ఇదే గుమ్మడికాయ, గుమ్మడి తీగ. గుమ్మడి తీగ. ఇటు బోరు. ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయి బోర్లు, హ్యాండ్ పంపులు? 3 ఉన్నాయి. ఒకటి ఖరాబ్ అయింది సార్. ఒకటి ఖరాబ్ అయిందా? 3 ఉన్నాయి. ఒకటి ఖరాబ్ అయింది. చిక్కుడు. ఇది లోకల్ చిక్కుడు అన్నట్టు, మందులేంది, ఆర్గానిక్. ఇది గోడలు, కోళ్ళు దాదుకుంటారు ఇక్కడ మంచిగా, పుంజులు. ఇది వర్షాకాలం జల్లు రాదా మరి? వస్తుంది సార్. పుల్ల ఉన్నదిగా. వస్తుంది. మొత్తం ఊరు మొత్తం వీడియో. ఇది ఒకటే మెయిన్ రోడ్ అన్నట్టు. ఇది ఇటు ఊరు. ఇది రోజు వస్తుందా పంపు? ఇది రోజు రాదు, వారానికి ఒకసారి. వారానికి ఒకసారి? వారానికి ఒకటేసారి. అంతేనా? ఇది గొడ్ల కోసం. ఇక ముఖ్య పంట అయింది పత్తి. పత్తి. పత్తి మక్కలు వేస్తారా? పప్పులు అవి? పప్పులు ఇక చిక్కుడు చెట్లు, చిక్కుడు కాయలు, కంది కూడా వేస్తారా? వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.